మా నాన్నకి బాగాలేదు, ఆపరేషన్ చేయించాలి అర్జెంటుగా. 30,000 తక్కువ ఉంది, ఉంటే పంపిరా. లేవా? అబ్బా, ఎవరిననే లేవంటున్నారే, ఎవరిని అడగాలబ్బా? ఏరా అలా ఉండవు? ఆయనకి ఆపరేషన్ చేపిల్లా, 30,000 కావాలా. ఎవరిని అడిగా కూడా ఇవ్వడం లేదురా. అందరికి ఫోన్లు చేసి 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 సాలైపోయింది. ఎవరు చూసినా ఇవి లేవు లేవు అంటున్నారు. ఏం చేయాలి అర్థం కావడం లేదు మామ. నాకు ఆపరేషన్ చేపిల్లా. ఏం ఆపరేషన్ రా? ఎంత కావాలా డబ్బులు? అమౌంట్ అంతా సెట్ అయిందిరా, ఒక 30,000 తక్కువ వచ్చింది. ఎవరిని అడిగా ఇవ్వడం లేదు, ఎవరి దగ్గర లేవు అంటున్నారు. నాకు వచ్చే డబ్బులు చూసి ఇంక 20 రోజుల్లో నా డబ్బులు నాకు వస్తాయి. మా నాన్నకు కూడా బాగాలేదు, అంతా ఇంత ఎత్తి పెట్టుకున్నాను. ఆ డబ్బులు కలిసిన ఇస్తాను, నాకు మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయి. నీకు వస్తున్నాయని చెప్తున్నావు కదా, ఆ డబ్బులు నాకే వచ్చినాక. థ్యాంక్ యూ రా మామ. 20 రోజుల్లో నా డబ్బులు నాకు వస్తాయిరా. ఆ డబ్బులు నీకు ఖచ్చితంగా నేను ఇస్తాను రా. నీకు ఈ సహాయం చేయరా నాకు. ఆ డబ్బులు నేను ఇస్తాలేరా? కాలు పట్టినవు తప్పలేదురా. అంత పెద్ద మాటలు ఎందుకు లేరా? నేను పోయి డబ్బులు తీసుకొని వస్తాను. ఇదిగోరా డబ్బులు తీసుకో. చాలా సంతోషం రా, నువ్వు చేసిన సహాయాన్ని జన్మలో మర్చిపోను. నీ డబ్బులు నీకు నేను ఖచ్చితంగా ఇస్తాను రా. ఫస్ట్ ఆపరేషన్ చేసి మీ నాన్నగారికి ఎలా ఉందో నాకు మళ్ళీ చెప్పు. డబ్బులు ఇస్తానా నీకోసం ఏదో పందులన్నీ అమ్మేసినా, ఇంకా 2 ఉన్నాయి. చూసుకోనా? సమయానికి ఇలేకపోయినా ఏమనుకోద్దు. బానే ఉందా మీ నాన్నకి? ఇప్పుడు బాగానే ఉంది. ఆపరేషన్ చేసి బాగానే ఉంది. ఎత్తున్నా పందులు. నేను అన్ని అమ్మేసినా, నీకు డబ్బులు వెళ్ళాయి. నాకు 2 ఉన్నాయి, ఇంకా అన్ని తెచ్చుకోవాలి. ఏరా 2 నెలలు అవుతుంది డబ్బులు ఇప్పించుకొని స్థితిగతి ఏం లే. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తో స్విచ్ ఆఫ్ అంటుంది ఒకసారి. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? 2 నెలలు అయిపోయా, 20 రోజులకి ఇస్తానన్నావు. ఇస్తాబో, ఏం పారిపోతానా ఏమన్నా? నువ్వు ఇచ్చిన 30,000కి నేను ఊరేమన్నా పారిపోతానా? ఇస్తాబో. ఆ రోజు డబ్బులు తీసుకునే నాకు కాలు పట్టుకుంటే వస్తుంది కదరా. అంత మాత్రానికి అదన్నా జ్ఞానం లేదురా నీకు? నా డబ్బులు నాకు ఇచ్చేయాలని. ఇట్లయితే నీకు డబ్బులు పుట్టవరా? ఇచ్చేవాళ్ళు కూడా నీకెవరు ఇయ్యరు. నువ్వు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మా నాన్న కూడా చనిపోయినారా. నమ్మిచ్చినందుకు మంచి గుణపాఠం చెప్పరారా, ఇంకెవరిని నమ్మకూడదు. ఫ్రెండ్ అని చెప్పిస్తే ఇంత మోసం చేస్తావురా నాకు నువ్వు? మా నాన్నే చనిపోయినారు, ఏం చేస్తామంగా? నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు, నీ స్నేహం వద్దు. ఆ డబ్బులు నాకు వద్దురా, నువ్వే పెట్టుకోరా. ఏడే కానీ పుట్టవు నీకు డబ్బులు. నీ సావాసమే నాకు వద్దురా. పోరా, నీ అట్లా వాళ్ళని ఎంతమంది చూశాను. అమ్మయ్య, 30,000 మిగిలిపా. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది చూశాను నేను. మనము ఆపదలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ ఈ మధ్యకాలంలో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. ఇలా చాలా మంది తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో. ఇలా అయితే డబ్బు పుట్టమంటే ఎలా పుడుతుంది?